అందరికీ నమస్తేనండి. ఆంధ్రప్రదేశ్లోకి పెట్టుబడులు రావాలన్నా, సగటు మనిషికి అక్కడ మేము బ్రతకగలము అని నమ్మకం కలగాలన్నా డెఫినెట్గా లా అండ్ ఆర్డర్ అనేది చాలా ముఖ్యం. దొంగతనాలు జరగకూడదు, దాన్ని అరికట్టాలి. రౌడీజాన్ని అరికట్టాలి. ఆడవాళ్ళ మీద జరుగుతున్న అకృత్యాలను అరికట్టాలి. లంచగొండితనాన్ని అరికట్టాలి. తర్వాత దొంగతనాలు, దోపిడీలు, రౌడీజాలు మొత్తం ప్రతి ఒక్కటిని అరికట్టి డబ్బున్నోళ్ళకి, డబ్బు లేనోళ్ళకి, సామాన్యుడికి, డబ్బు ఉన్నోడికి ఒకే న్యాయం ఉండేలాగా చర్యలు చేపడితేనే పెట్టుబడులు కానీ, రాష్ట్రం అభివృద్ధి కానీ ప్రతి ఒక్కటి జరుగుతుంది. రాజకీయ నాయకులు వాళ్ళ పార్టీల మనుగడ కోసం ఎన్ని రోజులు పాకులాడతారో అంతకాలం రాష్ట్రమే కాదు కదా, ఏది కూడా అభివృద్ధి జరగదు. నా ఒపీనియన్ ఇది. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్నవన్నీ చూస్తుంటే చీ కొట్టాలనిపిస్తుంది. ఒక తాన రేప్ జరుగుతుంది, ఒక తానేమో ఒక 5 ఏళ్ల పాపనేమో ఒకటి రేప్ చేశారని ఒక ఇన్సిడెంట్ వస్తుంది. కానీ జరిగేది యాక్షన్ మాత్రం గుండు సున్నా. వాడెవడో బడావోడు అంట, వాడు మాజీ ఎమ్మెల్యే అంట, వానికి ఇది పవర్ ఉంది, అది పవర్ ఉంది అని చెప్పేసి రాష్ట్రంలో కాదు దేశంలో కూడా ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. అందుకనే నేను ఏ ప్రభుత్వమైనా, ఏ నాయకుడికైనా ఒకటే సందేశం ఇవ్వగలుగుతున్నా. మన పార్టీ కాదు, వేరే వాడి పార్టీ కాదు, ఏ పార్టీ వాడైనా, వాడు ఎక్స్ మినిస్టర్ అయినా, ఎక్స్ సీఎం అయినా, ఇప్పుడున్న ప్రజెంట్ ఎమ్మెల్యే అయినా, ఎంపీలైనా, ఎవడైనా సరే తప్పు చేస్తే కరాఖండిగా బరాబర్గా ఖండించాలి. ప్లస్ వచ్చి వితిన్ మినిట్స్లో న్యాయం జరగాలి. జడ్జిమెంట్ కూడా అలా ఉండాలి. అలా ఉంటేనే నేను నమ్మే సిద్ధాంతం భారతదేశం కూడా అభివృద్ధి ప్రదంలో నడుస్తుంది. దానికి ఎగ్జాంపుల్ యోగి ఆదిత్యనాథ్. ఆడ జరుగుతున్నది చూస్తున్నాం కాబట్టి అది. జై హింద్.